ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆదిత్య పంచోలి గారి మీద ఆరోపణ. ఈయన చిన్న విషయానికి కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆదిత్య గారు, ఇది జూలై 16, 1999లో జరిగింది. ఆ టైంలో వచ్చిన న్యూస్ పేపర్ ఒక నా దగ్గర ఉంది. అందులో ఏం రాస్తుందంటే, బాండ్రా నుంచి ఒక మూవీ పార్టీ పూర్తి చేసుకుని వస్తున్నప్పుడు మీరు కొంచెం మత్తులో ఉన్నారు, ఒక పోలీసోడిని గుద్దేశారు. అది నిజమే. కాకపోతే అదొక యాక్సిడెంట్. ఎందుకు యాక్సిడెంట్ అంటున్నా, అది యాక్సిడెంట్లా జరిగింది కాబట్టి. అక్కడ పోలీసు వాళ్ళు ఉండడం చూసి నా బండిని అలా అలా వెనక్కి తిప్పి సర్రని వెళ్ళలేదు. ఓకేనా? అతను బైక్ మీదున్నాడు. అయితే ఆ రోజు రాత్రి ఎంతో పెద్ద వర్షం కురిసింది. నేను కారులో ఉన్నా. పెద్ద యాక్సిడెంట్ అయింది. అది తలుచుకొని నిజంగానే బాధపడుతున్నాను. నేను వాళ్ల ఫ్యామిలీని కలిసా. వాళ్లకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించా. ఈరోజు అతను కానిస్టేబుల్, పోలీసు వాళ్ళు. ఓకే, ఒకవేళ నేను లేకపోయినా వాళ్ళు మా ఇంటికొస్తే మా మమ్మీ టీ ఇస్తుంది, వాళ్లతో మాట్లాడుతుంది, భోజనం కూడా పెడుతుంది. అందుకని నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ వెరీ రాంగ్. ఆ రోజు నేను తాగి అసలు బండి నడపకూడదు. ఇది నా 100%లో 500% తప్పు. ఇప్పుడు మీరు మారిపోయారా? బండి డ్రైవ్ చేయట్లేదా? లేదు, ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు. కానీ మీరు తాగడం మానేలేదు. సార్, అదేంటంటే నిజాన్ని మనం ఒప్పుకోవాలి. అప్పుడప్పుడు 2-3 రౌండ్లు వేస్తాను. అంటే ఎక్కువ తాగినా ఒక 5-6 రౌండ్లు. పోలీస్కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, మీ ఇంటికి కూడా వచ్చారు. కానీ పార్కింగ్లో జరిగిన గొడవ, ప్రతీక్ ప్రస్లానీ సాబ్, ఆయన ముక్కు పగలగొట్టారు. నేనేం ముక్కు పగలగొట్టలేదు సార్. మాటల్లో అలా జరిగిపోయింది. గొడవ జరిగింది. నేను 90 కిలోలున్నా, అతను 60 కిలోలున్నాడు. తర్వాత అందువల్ల మీ బలాన్ని చూపించడానికి ఆయన ముక్కు అటువంటిది ఏమీ చేయలేదు. ఈ విషయం మొత్తం నేను పోలీసులకి చెప్పాను. నేను పోలీసులకు చెప్పా ఏం చేయలేదని. అతను తోశాడు, నేను తోసా. నాలా అతను 100 కిలోలుంటే నన్ను తోస్తాడు, నేను 60 కిలోలుంటే. అర్థమైందా? తర్వాత జరిగిన విషయాలు అడగండి. పోలీసులు మీకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. లేదు, బెయిల్లో తీయాల్సి వచ్చింది. లేదు. ముందు అసలు ఏం జరిగిందో అడగండి సార్. రాత్రి అతను పోలీసులకు ఫోన్ చేశాడు. నేను పోలీసులకు ఫోన్ చేయొద్దు, ఎందుకు ఇంతటితో వదిలేయండి అన్నా. లేదంటే ఇది ఇంతటితో ఆగదు, చాలా పెద్దదవుతుందన్నా. రాత్రి 10 గంటలకి నా మీద ఎన్సీ వేశారు. ఎవరో ఒకరు ఉసిగొలుపుంటారు. ఓకే, ఎన్సీ విషయం నాకు పొద్దుటే తెలిసింది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. పబ్లిక్ ఎన్సీ అంటే ఏంటో తెలీదు, కానీ మీ మీద చాలా కేసులు వేశారు కాబట్టి మీకు బాగా తెలుసు. అదేంటో అంటారు. ఎన్సీ అంటే ఎవరి మీదైనా కేసు వేసుకోవచ్చు. నేను మీ మీద వేయచ్చు, కానీ ఈయన మీద వేయడం కుదరదు. ఓకేనా? ముందు నేను విషయానికి వస్తాను. అది రాత్రి 10 గంటలకి నా మీద ఎన్సీ వేశారు. అది ఉదయం తెలిసింది, అది కూడా ప్రెస్ మూలంగానే తెలిసింది. నేను వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశా. వాళ్ళు అన్నారు, ఇది చిన్న విషయం, మీరేం రావద్దు అన్నారు. కాదు, నేను క్రాస్ ఎన్సీ చేయాలన్నా. పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, మీరు రావాల్సిన అవసరం లేదండి అన్నారు. అలా అనగానే నేను హ్యాపీగా ఫీల్ అయి పడుకున్నా. తర్వాత 6 గంటలకి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే, మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని. నేనన్నా, ఎన్సీ లేకుండా ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు అన్నా. అసలు మీరేమంటున్నారు? నా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఏంటి అన్నా. అదేంటంటే అదో సెక్షన్ అన్నారు. 325, 324, 504, 506 ఇంకా పార్ట్ 2. నేనొక లాయర్లా మాట్లాడాను. ఇప్పుడు సార్, పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆ దేవుడి దయ వల్ల నేను బండి తీసుకుని ఇలా వెళ్ళా, పోలీసులు అలా వచ్చారు. ఆ రోజే నన్ను పట్టుకునుంటే పోలీస్ స్టేషన్లో నన్ను లోపల పెట్టేవారు. నెక్స్ట్ డే కోర్టులో ప్రవేశపెడతారు. నేనొకటే నా జడ్జి దగ్గరికి వెళ్తా అని. హానరబుల్ సార్, నిక్కం సార్ దగ్గర. అదేంటంటే సెషన్ కోర్టుకి, కోర్ట్ నెంబర్ 17. నాకు 50 మంది చెప్పారు. అదేంటంటే, మీరు వెళ్లే కోర్టులో నిక్కం సార్ ఉంటారు, నిక్కం సార్ ఖచ్చితంగా మీకు బెయిల్ ఇవ్వరు అన్నారు. నేను లోపలికి వెళ్లిన వెంటనే నిక్కం సార్ నాతో అన్నారు, ఏమైంది? వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు, లాయర్సు, జడ్జెస్, పార్కింగ్ రీజన్ వల్ల. అదే ఆదిత్య పంచోలి ఆయన అప్పుడు అనుకున్న నా కథ అయిపోయింది అని. అప్పుడు ఆయన అన్నారు, మిస్టర్ ఆదిత్య పంచోలి, మొత్తం నా కెరియర్లో నేను ఆయనకి ఎంతో మర్యాద ఇచ్చా, ఎంతో గౌరవం కూడా ఇచ్చాను. అప్పుడు ఆయన అన్నారు, ఆదిత్య పంచోలి, నా జీవితంలో నేను ఎవరికి జామీన్ అనేది ఇవ్వలేదన్నారు. ఇది అందరి విషయంలో జరుగుతుంది, ఎందుకంటే ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క పార్కింగ్ విషయంలో జరుగుతూనే ఉంటుంది అన్నారు. నాకు ఆయన బెయిల్ ఇచ్చారు, యాంట్రెస్ పెట్టి బెయిల్ ఇచ్చారు. ఇంకా చూశారంటే, ఆ రోజు రాత్రి ఎఫ్ఐఆర్ ఎన్సీఏ ఫైల్ చేసినప్పుడు ఇదేమి హత్యానేరం కాదు కదా. పార్ట్ 2, నేనేమన్నా అతన్ని హత్య చేశానా ఏంటి? ఇంకా అతన్ని ఏమన్నా కాల్చి పారేశానా? దాని పేరు 506 పార్ట్ 2. ఇంకా 20 గంటల తర్వాత అతన్ని కలిశారా అని చెప్పారు. లేదు, నేనేం కలవలేదు అన్నా. ఆ తర్వాత దిస్ ఈజ్ ఆఫ్టర్ టాక్. వెంటనే ఆయన నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఆయన తీర్పును గౌరవిస్తాను. కానీ మీకు దావూద్ ఇబ్రాహింకి కనెక్షన్ ఉందని న్యూస్ పేపర్స్లో రాస్తున్నారుగా.
సార్ పేపర్ల మీద ఉన్నవన్నీ మీరు చూసి నవ్వకండి, కానీ ఇది ఎంత పెద్ద విషయం. నన్ను మీరు చూస్తుంటే మీకు తెలిసింది న్యూస్ పేపర్ మాత్రమే, హిందీ న్యూస్ పేపర్. అందులో ఏం రాశారంటే ఆదిత్య పంచోలి ముంబైలో ఎందుకింత పొగరుగా ఉంటున్నాడు అంటే తనని ఎవరూ ఏం చెయ్యలేరు అని. ఎందుకంటే ఆదిత్య పంచోలి వైఫ్ జరీనా వహాబ్ నా భార్య 17 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసింది. చూశారంటే ఇంతవరకు తన మీద ఎవ్వరు కూడా ఏ నేరారోపణ చేయలా. తను ముస్లిం అయినా కాని నేను చెప్తున్నాను, నాకు సంబంధించి తను నాకు దేవుడు. తన గురించి కూడా రాశారు సార్. ఇది నవ్వాల్సిన విషయం కాదు. ఎందుకు రాశారంటే నాకు చాలా పొగరట. ఎందుకంటే ఆదిత్య పంచోలి వైఫ్ జరీనా వహాబ్ దావీద్ ఇబ్రహీం దగ్గరికి వెళ్లి రాఖీ కట్టింది అని రాశారు. అరే పిచ్చి వెదవల్లారా, ఒక్కసారి ఆలోచించండ్రా. ముస్లింకి రాఖీ కడతారా? నేను భట్ సార్కి ఎప్పుడూ మర్యాదపూర్వకంగా ఉంటా, ఆయనకి గౌరవం ఇస్తాను. ఆయన్నెప్పుడూ మర్చిపోలేను. నాకు ఇండియా టీవీ అనే ప్లాట్ఫామ్ ఒకటి దక్కింది. నేనలా పరిగెత్తిన వాణ్ణి. ఇండియా టీవీలో ఆ రోజు అది లైవ్లో వచ్చింది. భట్ సార్ నాకు ఫోన్ చేశారు. పిచ్చివాడా ఆదిత్య, నువ్వేం చేశావు అన్నారు. ధైర్యంగా నిజం చెప్పు, లేదంటే ప్రజలు నిన్ను నేరస్తుడంటారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ భట్ సార్, మీరెప్పుడూ బాగుండాలి.